మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సర్పంచ్ ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయంటూ నిన్న జరిగినటువంటి పీఏసీ సమావేశంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానికంగా వెళ్ళాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ నెల 26న రైతు భరోసా ఇస్తున్నాము, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తున్నాము, రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము, మహిళలకి ఉచిత ప్రయాణం కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము. ఇవన్నీ అంశాలని మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి, ప్రజలతో అందుబాటులో ఉండండి, ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ వివరాలు చెప్పండి. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సత్తా చాటాలంటే మనం చేసిన పనిని చెప్పుకోక తప్పదు, డెఫినెట్గా చెప్పుకోవాల్సిందంటూ మంత్రులకి ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. జరిగిన పీఏసీ సమావేశంలో కూడా ముఖ్యంగా సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలపైనే ప్రస్తావన జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఎలా అవలంబించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ విషయాలపైన చర్చించారు ఆయన. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సత్తా చాటాలంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది డైరెక్ట్గా పార్టీ గుర్తులపైన పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని గుర్తించాలి, ఆ తర్వాత పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలకు ఇందులో కూడా అవకాశం కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, సో సర్పంచ్ ఎన్నికల విషయం పైన రేవంత్ రెడ్డి చేసినటువంటి కీలక ప్రకటన ఒకసారిగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వార్త మరింత ఆసక్తి రేపుతోంది. రైట్ మధు, సర్పంచ్ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎటువంటి దిశానిర్దేశం చేశారు, తాము చేపట్టేటువంటి పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, సర్పంచ్ ఎన్నికల విషయంలో చాలా క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పిన నేపథ్యంలో ఎప్పుడు ఉండబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు, అప్డేట్స్ ఏంటి? రైట్ మధు, సర్పంచ్ ఎన్నికల విషయంలో నిన్న పిఏ సమావేశంలో మీటింగ్ జరిగింది. పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, బలంగా ప్రచారం చేయాలని చెప్పారు ఆయన. సో ఎప్పుడు ఉండబోతున్నాయి సర్పంచ్ ఎన్నికలు, ఇంకా ఎటువంటి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి, అప్డేట్స్ ఏంటి? అంటే సర్పంచ్ ఎన్నికల టార్గెట్ గానే ముందుకు వెళ్ళాలనేటువంటిది ముఖ్యమంత్రి గతంలో చెప్పారు. మళ్ళీ నిన్న కూడా దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అందుబాటులో ఉండండి కార్యకర్తలకి. సో అక్కడ నుంచి మొదటగా కంప్లైంట్ రాకుండా చూసుకోవాలి, అందుబాటులో ఉండాలనేటువంటిది. ప్రభుత్వం మీద ప్రజలకు సానుకూలతనే ఉంది చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి. దాంతో పాటు ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందనేటువంటి అంశాన్ని కూడా ప్రజలు గమనించారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి మొత్తం క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికోసం ప్రయత్నం చేయండి, ఆ రకంగా ముందుకు వెళ్ళాలని చెప్తూనే రైతు భరోసా కూడా 26వ తారీఖు నుంచి అమలు చేయనున్నారు. 75 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగం అమలై అదే డేట్ ఎంచుకోవడం జరిగింది. జనవరి 26 ఆల్రెడీ రిపబ్లిక్ డే కూడా, కాబట్టి ఆ రోజు అమలు చేయనుంది. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తయింది. ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం జరిగింది. లిస్టు అప్లికేషన్లు తీసుకోకుండా వ్యవసాయానికి ఆమోదయోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా ఇస్తామని చెప్పారు రైతు భరోసా. కాబట్టి అది అనుకూలంగా ఉంటుంది, ప్రభుత్వానికి చాలా క్లీన్ స్వీప్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది అనేటువంటిది అందరికీ వివరించే ప్రయత్నం చేశారు. మొత్తానికి జనవరి 26 తర్వాత, అంటే సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ కానీ, తర్వాత జనవరి 26 తర్వాత ఎలక్షన్స్ ఉండే అవకాశం. మోస్ట్లీ ఫిబ్రవరి 2nd వీక్ లో ఈ సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా సర్పంచులకు సంబంధించినటువంటి, మాజీ సర్పంచులకు సంబంధించినటువంటి బకాయిల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. సమాయత్తం కావాలి అనేటువంటి ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళనుంది. కీలకంగా భావిస్తా ఉన్నటువంటి ఈ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని చాలా కీలకంగా భావిస్తా ఉంది ప్రభుత్వం. కూడా దాని మీదే దృష్టి పెట్టుకున్నాం. అంటే ఎప్పుడుండే అవకాశం ఉంది, అంటే ఈ జనవరిలో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది, మార్చి, ఏప్రిల్, మే అంతా కూడా ఎగ్జామ్స్ కంటిన్యూస్గా పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, అటు విధంగా ఏదైనా చర్చ జరిగిందా, ఆ విషయం పైన క్లారిటీ ఉందా? ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించాలా, మొత్తం కంటిన్యూషన్ లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ తో పాటు ఇక్కడ కార్పొరేషన్ కి సంబంధించిన ఎన్నికలు మొత్తం షెడ్యూల్ ఒకే సెక్షన్ లో అయిపోవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. మొత్తం పీరియడ్ ఆఫ్ టైం 1 month లోపలనే ఎన్నికలు జరిగిపోవాలి. స్థానిక, జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు కార్పొరేషన్ ఎన్నికలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో ఉన్నటువంటి కొన్నిటిని మున్సిపాలిటీలో
మున్సిపాలిటీగా మారుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా చేయడానికి నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో నుంచి ఇక్కడ నగరం వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ప్లాన్ చేస్తా ఉంది. దాదాపు ఫిబ్రవరి 2nd వీక్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్చ్ ఎన్నిక అంటే ఈ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే కంటే ముందుగానే క్షేత్రస్థాయిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలి అనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అభివృద్ధి ఎజెండా, ప్రభుత్వ స్కీమ్లు వీటి ద్వారానే ఎన్నికల్లోకి వెళ్లేలా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు సమాయత్తం చేయాలనేటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికే అందరికీ ఆదేశాలు జారీ చేశారు. సో అదే ఎజెండాగా ముందుకు వెళ్ళడం. రైట్ మధు. సో సర్పంచ్ ఎన్నికల పైన నిన్న కీలక ప్రకటన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పిఎస్సి మీటింగ్ జరిగింది. కాంగ్రెస్ పిఎస్సి మీటింగ్లో నిన్న ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. గ్రౌండ్కి వెళ్ళండి, పథకాలు వివరించండి, అనేక రకాలుగా కష్టపడుతున్న 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు చేశాము, మనం 4,000 కోట్ల రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇచ్చేటువంటి ఆ ఉచిత బస్సు ప్రయాణం కోసం ఖర్చు చేశాము, ఇవన్నీ ప్రజలకు వివరించండి, ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని బలపరిచి స్థానిక సంస్థలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేందుకు ప్రయత్నం చేయడం చెప్పుకొచ్చారు ఆయన. సో ఎప్పుడు జరిగినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు 1 నెలలో పూర్తి ప్రక్రియ మొత్తం పూర్తయ్యే రకంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎప్పుడుంటాయి ఏందనేది మాత్రం చూడాల్సిన అవసరం అవుతోంది. సో స్థానిక సంస్థల ఎన్నికలపైన క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలు సర్పంచులు ఇక వెలువలబోతున్నాయి. సర్పంచులు అనేటువంటి గ్రామ పంచాయతీలుగా సుమారుగా 7 ఏడాది కాలం పూర్తయిపోయింది. ఎంపీటీసీల గడువు పూర్తయింది, జెడ్పీటీసీల గడువు పూర్తయింది. పూర్తిగా స్థానిక సంస్థలు మొత్తం గడువు పూర్తయిపోయిన నేపథ్యంలో ఎప్పుడు ఉంటుందా, ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయని కూడా చాలా ఉత్కంఠగా గ్రామ పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. చూద్దాం మరి ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేది. ఇది మా ఊర్లో ఫేమస్ అన్న. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సర్పంచ్ ఎన్నికలపైన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండబోతున్నాయంటూ నిన్న జరిగినటువంటి పిఎసి సమావేశంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా స్థానికంగా వెళ్ళాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ నెల 26న రైతు భరోసా ఇస్తున్నాము, రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తున్నాము, రైతులకు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము, మహిళలకి ఉచిత ప్రయాణం కోసం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాము. ఇవన్నీ అంశాలని మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి, ప్రజలతో అందుబాటులో ఉండండి, ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ వివరాలు చెప్పండి. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సత్తా చాటాలంటే మనం చేసిన పనిని చెప్పుకోక తప్పదు, డెఫినెట్గా చెప్పుకోవాల్సిందంటూ మంత్రులకి ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. జరిగిన పిఎస్సి సమావేశంలో కూడా ముఖ్యంగా సర్పంచులకు సంబంధించినటువంటి ఎన్నికలపైనే ప్రస్తావన జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో ఎలా అవలంబించాలి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఈ విషయాలపైన చర్చించారు ఆయన. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సత్తా చాటాలంటే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ముఖ్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది డైరెక్ట్గా పార్టీ గుర్తులపైన పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని గుర్తించాలి, ఆ తర్వాత పార్టీకి కష్టపడ్డ కార్యకర్తలకి ఇందులో కూడా అవకాశం కల్పించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, సో సర్పంచ్ ఎన్నికల విషయం పైన రేవంత్ రెడ్డి చేసినటువంటి కీలక ప్రకటన ఒకసారిగా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి వార్త మరింత ఆసక్తి రేపుతోంది. రైట్ మధు, సర్పంచ్ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్